ఒకసారి డాక్టర్ తాటికాయల జయరాంతో మొదలు పెడదాం. జయరాం గారు, చెప్పండి. కాంగ్రెస్కు అంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి, పార్టీకి, ప్రభుత్వానికి ఇంటా బయట మరి ఇటు ప్రతిపక్షాల నుంచి అలాగే పార్టీలో సొంత వ్యక్తుల నుంచి కూడా వస్తున్న విమర్శలు కావచ్చు. సో రేవంత్కు కొంత పెద్ద తలనొప్పిగా మారినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అసలు కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు 3 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంటూ పోబోతోంది. ఇదే సందర్భంలో నాయకులు ఇలా మాట్లాడడాన్ని మనం పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ అనుకోవచ్చు, కానీ ఈ స్వేచ్ఛ మితిమీరిపోతుంది. దాంతో పార్టీకి, ప్రభుత్వానికి, సీఎం రేవంత్ కూడా మరి కొంత ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఉంది. ఈ అంశాన్ని మనం ఎట్లా చూడొచ్చు అంటారు, మీరేం చెప్తారు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు 99 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు. అంటే ఇక్కడ మనము మీ చర్చలో ఉన్నట్టు రచ్చ కాంగ్రెస్ పార్టీలో రచ్చ ఉందనేది మీడియా ఛానల్లో ప్రచారం చేస్తున్నాయి. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో రచ్చ ఉన్నదా, లేకపోతే ప్రజల రచ్చను కాంగ్రెస్ పక్కదారిన పట్టిస్తున్నదా అనేది ఇది కీలకమైన అంశం. 22A లోపల దగ్గరగా 95 లక్షల భూములు, కొన్ని లొల్లులు జరుగుతున్న క్రమం లోపల సీఎం పదవి ఓడిపోతుంది అనుకున్న కన్ఫ్యూజన్ లోపల మంత్రి పదవి ఉండడేమో అనే భయంతో ఈరోజు కొండ సురేఖ ఇష్యూను స్క్రీన్ మీదకి పట్టుకొచ్చింది అనేది ఈరోజు సామాన్యమైన పౌరుడికి కూడా అర్థమవుతుంది. నిజంగా కనుక ఇంత పెద్ద ఇష్యూ జరుగుతూ ఉంటే 95 లక్షల ఎకరాలంటే కొన్ని లక్షల కోట్ల ప్రాపర్టీని ఈరోజు ఎవరికి దారాదత్తం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు, ప్రభుత్వం పైన ఎలాంటివి ఉంది, ప్రభుత్వం పైన ఎట్లాంటి అపవాదం ఉంది, ప్రభుత్వానికి ఎంత నష్టం జరుగుతుందో కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ఈరోజు కొండ సురేఖ కూతుర్ని సెంటర్ పాయింట్ చేసేసి ఈ అంశాన్ని అంతా పక్కదారిన పట్టించేసి అదే కీలకం అన్నట్టు ప్రజలకు ముందు చూపిస్తున్నారు. ఇది ఎంతవరకు ఎవరు నమ్ముతారు అంటే ఎవరు నమ్మరు, ఓన్లీ కాంగ్రెసే మేము నమ్మిస్తున్నాం కాబట్టి నమ్ముతారేమో అనే విధంగా ఉంటుంది. సో ఈజ్ అ ప్రీప్లాన్డ్ స్క్రిప్టెడ్ స్టోరీ లాగా కనిపిస్తుంది తప్ప ఈరోజు నిజంగా కొండ సురేఖ కూతురు పైన ఏమైనా చర్యలు ఉంటాయా, కొండ సురేఖ పైన ఏమైనా చర్యలు ఉంటాయా, లేదంటే రాజగోపాల్ రెడ్డి మీద ఏమైనా చర్యలు ఉంటాయా, ఇలా చెప్పుకుంటూ పోతే మనకు శ్రీనివాస్ రెడ్డి గారి పైన ఏమైనా చర్యలు ఉంటాయా అంటే ఎవరి మీద ఎలాంటి చర్యలు ఉండవు. ఎందుకు అంటే ఇది విషయం అది కాదు కాబట్టి. ఇలాంటి అన్ని కొండ సురేఖ ఇష్యూ కూతురు కానీ మొదలుకుంటే మిగతాది ఏదైనా సర్వసాధారణము టీ కప్లో తుఫాన్ లాంటిది కాంగ్రెస్ పార్టీ లోపల. మనం సహజంగా మాట్లాడేదంటే కాంగ్రెస్ లోపల డెమోక్రసీ ఎక్కువ, ఆ డెమోక్రసీతోనే అందరు ఇండివిజువల్గా ఉంటారు, ఇండివిజువల్గా వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి, చేస్తారన్నది కాంగ్రెస్ నాయకులు చెప్తుంటారు. సో దానికి ఎక్కడ ఏం జరిగేది ఏం లేదు. ఇక్కడ ఏదైతే 95 లక్షల ఎకరాల భూములను కొల్లగొట్టేసి ఎవరి జేబు నింపాలే, ప్రజలకు ఈరోజు జవాబుదారితనం లేదు కదా అనే దాని మీద ప్రభుత్వమే ఈరోజు చిన్నాభిన్నమైపోయే పరిస్థితిలో ఉంటే దాన్ని పక్కదోవ పట్టియడం కోసం, ప్రజల్ని అక్కడి నుంచి తప్పించడం కోసం ఆ డిస్కషన్స్ ఏది ఉండకుండా దీన్ని తీసుకొచ్చి పెట్టేశారు. నిజంగా ఈరోజు కొండ సురేఖ కూతురు మాట్లాడాల్సిన అవసరం ఏముందండి? ఆమె మాట్లాడే అంత టాపిక్ లేదు, డిస్కషన్ పెట్టాల్సినంత పాయింట్ కాదు. ఏదన్నా కొండ సురేఖ ఒకటే మాట చెప్పేస్తారు. టెక్నికల్గా కొండ సురేఖకు ఉన్న ప్రయారిటీ ఏంటంటే నా కూతురు మాట్లాడే భాషకు నాకు సంబంధం ఏంటంటుంది. ఇట్స్ రియల్. తన కూతురు ఒకవేళ కొడుకు మాట్లాడేది, కూతురు మాట్లాడేది, అల్లుడు మాట్లాడే దాని మీద రెస్పాన్సిబిలిటీ ఉంటే చాలా మంది రాజకీయ నాయకులు ఎవరు రాజకీయాలలో ఉండకూడదు. ఈరోజు నిజంగా కొండ సురేఖ కూతురు మాత్రమే కాంగ్రెస్ పార్టీలో ఉండి మిగతా వాళ్ళు లేరా, మిగతా రాజకీయ నాయకులు లేరా అంటే ఈరోజు పెళ్ళము కౌన్సిలర్ అయితేనే మొగుడు ఈరోజు రుబాబుతనం ఉంటుంది, పెళ్ళం సర్పంచ్ అయితే మొగుడుది ఉంటుంది, పెళ్ళం మినిస్టర్ అయితే మొగుడుది ఆబాద్ అనుకుంటుంది. అలాంటిది కూతురు మాటలనే ఈరోజు మీరు ఏ విధంగా ప్రొజెక్ట్ చేస్తారు, దాన్ని ఏ విధంగా ప్రజలను నమ్మాలంటారు? విషయం ఇది కాదు. కొల్లగొట్టిన భూములు ఎవరి జేబులో ఉన్నాయి, అవి ఎంతవరకు రికవర్ అయినాయి, దానికి శ్రీనివాసరెడ్డి రెస్పాన్సిబిలిటీ, రేవంత్ రెడ్డి రెస్పాన్సిబిలిటీ, వీరిద్దరి దందా రెస్పాన్సిబిలిటీ. ఈ దందాలు ప్రజల మీద దౌర్జన్యాలు ఎందుకున్నాయి? దీనిపైన ఈరోజు కాంగ్రెస్ గ్రాఫ్ నాశనం అవుతున్నది. కాంగ్రెస్ నాశనం చేయడం కోసం చేస్తున్నారా, లేదు అనుకుంటే కాంగ్రెస్ను కాపాడడం కోసం చేస్తున్నారా? నిజంగా అదే కనుక ఉన్నట్టు అయితే మీకు ఎందుకు ప్రజలు అప్లై చేయాలి? ఏ భూములు 22Aలో ఉన్నాయో అవన్నీ రిలీజ్ చేయొచ్చు కదా. మిమ్మల్ని నేను కంప్లీట్గా సర్వే నెంబర్ రిలీజ్ చేయమనట్లేదు. ఏ భూములు ఎవరి ఉన్నాయో
ఇండివిజువల్ ప్రాపర్టీని మీరు రిలీజ్ చేయొచ్చు కదా. అంటే రేవంత్ రెడ్డి ఇల్లు ఉంటేనేమో మీకు నొప్పి, ప్రజల ఇల్లుంటే ఏం అవసరం లేదా? 30, 40 and 70, 30, 70 లేదా 40, 60 కమిషన్ లేనా? ఈరోజు బహిరంగంగా ప్రజలు అమ్మ నా బూతులు తిడుతున్నారు ప్రభుత్వాన్ని, నా పాలకుల్ని, దానికి ఆన్సర్ చెప్పే దమ్ము లేదు. దాన్ని డైవర్ట్ చేయడం కోసము కొండ సురేఖ కూతురుతో మాట్లాడిచ్చారు అనేది ప్రజలు అంటున్నారు. ఈరోజు నష్టపోయిన వాళ్ళు అంటున్నారు. దానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వ అధినేతలు ఆన్సర్ చేయాలి. ఓకే జయరాం గారు, వాస్తవానికి మీరు 95 లక్షల ఎకరాల భూములను 22A పెట్టారని అంటున్నారు కదా, వాస్తవానికి నిజంగా అన్ని లక్షల ఎకరాలు ఉందా మీ దగ్గర? ఈ బాధితులు ఎవరన్నా ఉన్నారా? మీకు కేవలం అంటే ఆరోపణలు మాత్రమే చేస్తున్నావా? మీ దగ్గర ఏమైనా ఆరోపణలు ఉన్నాయి? మనకు మన భూమి విస్తీర్ణం, తెలంగాణ భూ విస్తీర్ణం ఎంత అంటే 2,76,95,000 భూ విస్తీర్ణము ఎంటైర్ మన తెలంగాణ విస్తీర్ణము. అందులోపల 22 లక్షల ఎకరాలు వచ్చేసి సాగు భూములు ఉన్నాయి. ప్రధానంగా సాగు భూములు 22 లక్షల ఎకరాలు ఉన్నాయి. అదే 22 lakhs కానీ ఇతర సంబంధించిన కొంత ఫార్మింగ్ తో పాటు వచ్చేసి ఇందులో 46,000 acres ఏవైతే ఉన్నాయో ఆ 46,000 acres ని కొంత రిలయబుల్ గా ఉంటుంది. ఎందుకంటే జనరల్ గా యాజ్ పర్ లీగల్ గా 8 to 10% లేకపోతే 8 to 12% మిస్లీనియన్స్ ఆఫ్ ద ప్రాపర్టీగా ప్రభుత్వము దీన్ని ప్రజల రక్షణ కోసము, ప్రభుత్వ రక్షణ కోసము, ప్రజల వనరుల కోసము కొంత భూమిని కేటాయించేసి దాన్ని 22A పెడతారు. చట్టం చెప్తున్నది. ఈ చట్టాన్ని మనము దాన్ని గౌరవిద్దాం. అక్కడ ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ప్రజల భూములే 22A ఉంటాయి. పొలిటీషియన్లు అయి ఉండవు, రియల్టర్లు అయి ఉండవు, బిజినెస్ మ్యాన్లు అయి ఉండవు, ఏ రాజకీయ నాయకుడిది ఉండదు. నిజంగా ఏ రాజకీయ నాయకుందన్నా మా భూమి ఓ 10 ఎకరాలు 20 ఎకరాలు 22A పోయిందన్నది ఎవడన్నా ఒక్కడొచ్చేసి మీకు ధర్నా చేసిన దాఖలు ఉన్నాయా? మా ప్రజల రోడ్డు మీదకి వచ్చినప్పుడు మా పాలకులై మాత్రము రాజకీయ నాయకులై, పాలకులతో పాటు ఇతర రాజకీయ నాయకుల భూములు సురక్షితంగా ఎందుకున్నాయి? సురక్షితంగా ఉన్నాయి అంటే మీకు ఏ నొప్పి లేదు. ఇక్కడ ప్రజలకు నొప్పి. ప్రజలే వాంటెడ్గా 22A ఎట్లా పోయినాయి మీరు పెడితే తప్ప. అంటే అప్పుడు ఈ భూదంతా చేసింది ఎవరు చేశారు? బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసేసింది. ఆ భూదండ ఉందని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రజల ముందుకు వెళ్ళిండు. మాలాంటి వాళ్ళం ప్రజల ముందుకు వెళ్ళాము, చెప్పాము, ప్రజలు నమ్మేండ్లు, మీకు ఓట్లేసి గెలిపించేసిండ్రు. ఈ రోజు నువ్వు ఆ రోజు గుడిని మింగితే నువ్వు గుడిలో లింగాన్ని పూజారిని ఈరోజు ఏకంగా గుడినే మింగేస్తున్నావు. మరి ఇదేంది పరిస్థితి? అంటే ఈరోజు నేను ఆస్బల్ లెక్కల ప్రకారము, ప్రభుత్వ లెక్కల ప్రకారము, మీ లెక్కల ప్రకారం మాత్రమే చెప్తున్నాను. 22A ఈ 90 lakhs భూములు ఏవైతే ఉన్నాయో, ఈ 95 lakhs భూములు ఏవైతే ఉన్నాయో ఇది ఎవరి సొత్తాన్ని పెట్టిండ్లు. నిజంగా కనుక ఇది యాచిత్రంగా జరిగింది, అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది అన్నప్పుడు మీ భూములు ఎందుకు పోలేదు దాంట్లోకి? ఇది ప్రధానమైన ప్రశ్న. లేదు మా భూములు సురక్షితంగా ఉంటాయి, మా భూములు ఎవడు ముట్టుకోడు అనుకోడు, ఏదో బై మిస్టేక్ లోపల ముఖ్యమంత్రి గారి ఇల్లు 22A పడిపోయింది కాబట్టి ఈ రాద్రంతమంతా బయటకు వచ్చింది అనేది బీఆర్ఎస్ వాదన, బీజేపీ వాదన. అది నిజమా అబద్ధమా అని అడగటం లేదు. మరి ఈ రోజు అదే ముఖ్యమంత్రి ఇల్లుని ఈ రోజు కూలగొడతారా? ఇన్ని రోజులు ఏం చేసినట్టు అని ప్రజలు అడుగుతున్నారు కదా. అంటే ముఖ్యమంత్రికి ఒక న్యాయమా, ప్రజలకు న్యాయమా? అంటే రాజకీయ నాయకుడు ఎవడున్నా కూడా వానికి మీరు రక్షిస్తారు, సామాన్యుడు ఎలా ఉన్నా కూడా వాళ్ళని భక్షిస్తారు అనేది ఎగ్జాంపుల్ కదా. ఈ రోజు మీరు ఈ 95 లక్షల ఎకరాల భూములను 22A పెట్టడం లోపల ఏది కోసము? ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి మరక కాదు, బురద కాదు, ఏకంగా ఊబిలో దిగిపోయిందన్న విషయాన్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము గౌరవ పెద్దలు గమనించాలి. ఈరోజు కాంగ్రెస్ కనుక ఇది చొరవ తీసుకొని పరిష్కారం జరగకపోతే రానున్న రోజుల లోపల ఇదే బురదలో కాంగ్రెస్ ప్రభుత్వం పడుతుంది. ఇంకొక 20-30 ఏళ్ళ దాకా కూడా ఇక్కడ ప్రభుత్వం అనేది రాదు అనేది నేను హెచ్చరిస్తున్నాను, గౌరవంగా విన్నవిస్తున్నాను. ఓకే జయరాం గారు. మహేష్ గారు, బీజేపీ